హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చాము, చిన్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాము. రాగానే నీరసం వచ్చినట్టు అయిపోయిందండి. ఇంకా టీ పెట్టుకున్నాను. నేను టీ ఏంటంటే ఒకటికి ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాసు పాలు వేసి పెట్టుకుంటానండి. అలా పెట్టుకున్నాను అనమాట. మా వారు ఉండి వీడియో తీస్తానని చెప్పి తీస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ అనమాట, ఇది ఆఫ్టర్నూన్ చేసిందేనండి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ శనగపప్పు అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి వండుకుంటామండి. కమ్మగా బాగుంటుంది అనమాట. మా పాప ఇష్టంగా తిందనమాట. ఫస్ట్ టైం అండి, లాస్ట్ టైం పెడితే అంత ఇష్టపడలేదు, కానీ ఈసారి నచ్చింది మమ్మీ, బాగుంది మమ్మీ అని చెప్పి తిన్నది. యాజ్ యూజువల్ మా చిన్న పాప చబ్బీ వచ్చేసి సరిగ్గా తినలేదు. ఇది వచ్చేసి రైస్ అండి. మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు. ఆయన పడుకుని వేసే వరకు 4 అయిపోతుంది. ఆ టైంలో లంచ్ చేస్తారు. ఆ టైంలో మేము బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి ఆయన తినలేదు. మేము బయట కొంచెం లంచ్ చేసామండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అలా తిన్నాము. ఇప్పుడు వచ్చేసి మొత్తం మరిగిపోయిన టీని ఇప్పుడు వడకట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ అలా కొంచెం టీ తాగితే నాకు రిలాక్స్ అనిపిస్తుంది. నాకు టీ అంటే చాలా ఇష్టం అండి. అది కూడా నేను చిక్కగా పెట్టుకుంటాను అనమాట. కొన్న పాలైనా కూడా చిక్కగానే తాగుతాను. ఇక్కడ వచ్చేసి మా చబ్బీ అనమాట. మా చబ్బీకి మిల్క్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే పాలు పెరుగు లాంటివి తింటుంటే తనకు డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట. ఒక 2-3 డేస్ నుంచి ఇవ్వట్లేదు. అందుకని చెప్పి నేను తాగుతున్నట్టే నా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అందుకని తనకి చిన్న గ్లాసులో కొంచెం ముందే పోసి పెట్టాను. తన గురించి నాకు తెలుసు కదా, అందుకని చెప్పి ముందు పోసి పెట్టాను. ఆ విషయం చబ్బీకి తెలియక వచ్చేసింది. చబ్బీ వచ్చింది, నేను రాకపోవడం ఏంటని లవ్లీ వచ్చింది అనమాట. లవ్లీ వచ్చేసి నాకు నా మమ్మీ అనుకుంటే నాకు కిసులు పెడుతుంది. చబ్బీకి ఏంటంటే ఆడే ఉండాలి అనుకుంటాడండి. అసలు అక్క అనేది దూరం ఉండాలి మమ్మీకి అనుకుంటుంది. నా మమ్మీ అనుకుంటా ఉంటుంది అనమాట. అలక్కొచ్చి ఏడ్చిందని చెప్పి ఇక్కడ అలక్కొచ్చి కిసి పెట్టిందని చెప్పి ఇక్కడ ఏడుస్తుంది అనమాట. ఆ ఏడుపు ఓదార్చడానికి నేను ఇప్పుడు కొంచెం టీ పోసాను కదని పిల్లలు టీ తాగకూడదు అంటారు, కానీ పాలు పీడియాష్యూర్ ఇస్తానండి. కాకపోతే ప్రజెంట్ ఇవ్వట్లేదు. నేను పెట్టుకున్న టీ కొంచెం ఇచ్చాను, అది చూసి ఏడుపు ఆపింది అనమాట. అలా కోన్ అవుతుంది బాగా. చబ్బీ అయితే బాగా అలా చేస్తుందండి. కానీ ప్రజెంట్ కొంచెం సిక్ అయింది, కొంచెం ఫీవరిష్గా ఉంది, దంతాలు వస్తున్నాయి. దానివల్ల ఏమో నాకు తెలియదు, కానీ కొంచెం ఫీవరిష్ ఇచ్చింది అని చాలా మంది పిల్లలకి అలానే ఉంది అంటున్నారు. ఇక్కడైతే లవ్లీ అయితే కొత్త సైకిల్ కొనుక్కుందండి. బర్త్డే ఉందనమాట. March 31 లవ్లీ బర్త్డే అండి. ముందుగానే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ కలిపి తనకు గిఫ్ట్ ఇచ్చేసారనమాట. సైకిల్ అనమాట. 4000 పడిందండి. 3,500 తీసుకున్నాము. ఇక లవ్లీ అయితే ఫుల్లీ హ్యాపీ అనమాట. ఇంట్లో బయట అంటూ తొక్కేస్తుంది. రోజు ఒక 1/2 అవర్ మేము కిందకి తీసుకెళ్ళి అలా లవ్లీని తొక్కిపిస్తున్నాం అనమాట. ఫుల్లీ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అంత ఏమంటారు, అంత తొక్కించినా మళ్ళీ ఇంట్లో కూడా తొక్కేస్తుంది అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ అలానే ఉంది. కొత్త సైకిల్ కదండి, నా సైకిల్ అనుకుంటే ఇంట్లో కూడా తొక్కేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. కొన్ని 2 డేస్ అవుతుందండి, కానీ తను తొక్కేస్తుంది సైకిల్. ఏం భయపడలేదు. ఫస్ట్ రోజు కొంచెం అటు ఇటు అయింది, కానీ నిన్న ఇవాళ బాగానే తొక్కేస్తుందని మేము పట్టుకుని ఏం చేయలేదు. ఇప్పుడు టీ తాగిన గిన్నెలు ఉన్నాయి కదా, యాజ్ యూజువల్ అనమాట. ఆ గిన్నెలు తోముకోవాలి. తోముకున్న తర్వాత పిల్లలకి ఇడ్లీ అవి వేయాలండి. ఇప్పుడు అవన్నీ తోమేసుకున్నాను. ఆఫ్టర్నూన్ తోమినవి రోజుకు 3-4 సార్లు అండి బాబు గిన్నెలు తోమేది. ఇప్పుడు వచ్చేసి పిల్లలకి హాట్ వాటర్ పెట్టాను. పిల్లలు ఇద్దరు సిక్ అయ్యారు. జలుబులు దగ్గులు జ్వరాలే ఉన్నాయి. చబ్బీ ఏంటి లవ్లీ ఏంటి ఇద్దరు కూడా. అయినా 1 ఇయర్ నుంచి నేను కాచిన వాటర్ వేస్తున్నానండి. లవ్లీకి 1 ఇయర్ బ్యాక్ కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అది అయ్యిందనమాట సమ్మర్ టైంలోనే. అందుకని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాచిన వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ బట్టలు ఉతికాను కదండి, అవన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి తీసుకున్నాను.